హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా. నా పేరు లక్ష్మి. ఇంకా హౌస్ అంతా వెకేట్ చేసేయాలి. ఇంకా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసాననమాట. ఇంకా అంతా మరి రెంట్ అంటే ఓనర్స్ వాళ్ళకి అప్పగించాలి కదా! ఇంక ఈ వీడియో వచ్చేసి ఆగస్టు 13, 14, 15 వరుసగా 3 డేస్ అంటే నెక్స్ట్ డే జర్నీ కూడా ఉంది కదా! ఆ జర్నీ వీడియో కూడా షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఎండ్ వరకు వాచ్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాను కాబట్టి వేస్ట్ అనేవి ఎక్కువేమి లేవు. ఇంకా అంటే ప్లాస్టిక్ సామాను అలాంటివేమో పైన పనమ్మాయికి ఇచ్చేసాను కొన్ని. ఇంకా ఇంకా ఎంతో కొంత చెత్త ఉంటది. ఇంక లాస్ట్‌లో వెళ్ళే ముందు అక్కడ పెట్టేస్తాంలెండి బయట. ఇంకా అది పరుపు ఒకటి ఉంచుకున్నాం కదా! వాళ్ళు తర్వాతొచ్చి తీసుకువెళ్తామన్నారు. మంచాలు కొనుక్కున్నారు కదా! వాళ్ళకే పరుపు ఇచ్చేస్తున్నాము మామూలుగా ఫ్రీగానే. ఇంకా, ఇంకా లాస్ట్‌లో ఇంకా ఇప్పుడు 8:00 అవుతుందనమాట. అంటే నూడిల్స్ అవి తెచ్చుకున్నాం కదా! వెజ్ నూడిల్స్ అవి ఇంకా అలా ఇంకా తినలేదు. మా పాప పక్కింటికి వెళ్ళి అదే వెనక ఇల్లు ఉంది కదా! అక్కడ ఆదర్శ్ అనే అబ్బాయి ఉంటాడు. వాడితో ఆడుకుంటుందనమాట. సేమ్ క్లాసే, ఫోర్త్ క్లాస్ ఇద్దరు. ఇంక ఈరోజంతా అంటే 9:00 వచ్చింది. అంతసేపు ఆడుకుందనమాట వాళ్ళ ఇంట్లో. చూడండి ఖాళీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో హౌస్ అంతా. నైట్ ఆ నూడిల్స్ తినేసి ఇంకా పడుకున్నాం కానీ ఏం నిద్ర అనేది పట్టలేదు. ఆ పరుపు ఇంకా అంటే పిల్లోస్ అవి లేవు కదా! మార్నింగు 3 కల్లా ఫ్రెష్ అయిపోయాము. ఇంకా 3:30 కల్లా స్టేషన్‌కొచ్చేసామనమాట. ఇంకా వీళ్ళే అంటే ఈ పరుపు తీసుకెళ్ళే వాళ్ళే ఇలాగ స్టేషన్ దాకా డ్రాప్ చేశారు. ఇంకా వాళ్ళకి అందరికీ ఇంకా బాయ్ బాయ్ చెప్పేసారనమాట మా వారు. ఇక్కడికి రాము కదా! మళ్ళీ రాంచీ రిటర్ను. మా ట్రైనేమో 4 చెప్పారు. కానీ అది చాలా లేట్ అయిపోయి 6 వరకు మార్నింగ్ 6 వరకు స్టేషన్‌లోనే వెయిట్ చేయాల్సొచ్చింది. బయటేమో పెద్ద వర్షం. మేము స్టార్ట్ అవుతున్నప్పుడే వర్షము. ఇంక రాత్రి నుంచి కురుస్తూనే ఉంది. ఇక్కడ వర్షాలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అంటే ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది. ఇంకా చూడండి అప్పటికి జల్లులాగా తగ్గింది కొద్దిగా. తర్వాత ఇంక స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద వర్షమో కాస్త ముందొచ్చేయడం బెటర్ అయిందిలే అనుకున్నాము. ఇదిగోండి ఇంకా లాస్ట్ హటియా స్టేషను. ఎప్పుడు మార్నింగ్ జర్నీ పెట్టుకోము. ఇన్నేళ్ళ రాంచీలో అంటే 4 ఇయర్స్ రాంచీలో ఉన్నాం కానీ, వన్ టైమే ఒకసారి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము. అప్పుడు అంటే ట్రైన్ దొరక్క ఈవినింగ్ ట్రైను. ఎప్పుడు ఈవినింగే వెళ్తాము. ఇంకా మార్నింగ్ వచ్చేసేటప్పటికి మార్నింగు 11:30, 12 కల్లా ఇంకా సామర్లకోటలో దిగిపోయేవాళ్ళం అనమాట. సామర్లకోట కానీ, పిఠాపురం కానీ. కానీ ఇప్పుడు చూడండి ఇలా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సొచ్చింది. అంటే మరి టికెట్స్ చూసారు కానీ మాకేమీ ఇంకా దొరకలేదు. ఇలా అయినా అంటే వేస్ట్ అయిపోతున్నాయి కదా! మళ్ళీ అంటే ఇది లగేజ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం ఉండలేం కదా! ఈ లగేజ్ కూడా ఇంకా 12థ్ అమావాస్య అని కొంచెం లేట్ చేసాము. మా వారినేమో 10థ్‌కే అవుట్ చేశారు. ఇంకా బ్రేక్ జర్నీ ఉంటుంది కదా! ఒక 10 డేస్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఢిల్లీకి వెళ్ళాలి కదా! తొందర అంటే ఇంకా చూసుకొని మొత్తం సామాను ఏం పెట్టుకోలేదు. అయినా సరే 2 బ్యాగ్స్ అయిపోయినాయి. ఇంకా మా వారు అసలు ఏమి అంటే ఫ్రీగా వెళ్ళొచ్చు అన్నా కూడా ఇలా అయిపోయింది అని ఇంకా ఎప్పుడైనా సరే ఊరెళ్తున్నప్పుడు అదే కదా మా వారు. లగేజ్ ఎక్కువైపోయింది. బ్యాగ్ నేను మోయలేకపోతున్నాను. ఇదే గోల ఎప్పుడూను. ఇంక సర్లేండి ఇంకా తనొక్కరే నోయిడా వెళ్తారు కాబట్టి మేము కాకినాడలోనే ఉండిపోతాము. ఇదిగోండి. కానీ 4:30 అవుతుంది. 4:30కే అలాగా వేడి వేడి కచోడీ తీసుకొచ్చారనమాట. ఏమో ఆకలి వేసేసింది. ఇంకా తినేసాము. ఇంకా చూడండి ఇక్కడ శ్రావణం కదా! వీళ్ళు మరి ఎక్కడికి వెళ్తున్నారో ఇలాగ పట్టుకొనొచ్చారు. చేస్తారు శివుడిని బాగా పూజిస్తారనమాట. చూడండి అవేవో ఉన్నాయి. మరేంటో ఇవి నాకంత తెలీదు. ఇంకా అదిగోండి లెమన్ టీ కూడా తీసుకొచ్చారు. ఇంకా వేడి వేడి కచోడీ తినేసి ఇదిగో లెమన్ టీ కూడా తాగేసాము. టైం ఏమో 4:30 అవుతుంది.
జర్నీస్‌లో తినడానికి ఇష్టపడను కానీ, ఈసారి అలా అయిపోయింది. నాకు ఎర్లీ మార్నింగే ఇంకా ఏదో వామిటింగ్ వచ్చినట్లు అనిపిస్తదనమాట. ఈసారి బానే ఉన్నానులెండి. ఇంకా చూడండి, ఇంకా స్టేషన్‌లోనే ఆ 6 వరకు అలా వెయిట్ చేశాము. ఫుడ్ అది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ఇంకా అవ్వదు కదా! అంటే మామూలుగా ఎప్పుడూ జర్నీస్‌లో అయితే తెచ్చుకుంటాము. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఏమీ లేదు కాబట్టి, ఇంకా నేను వాటర్ కూడా ముందు రోజు అంటే బాగా అంటే బాయిల్ చేసేసి ఆ 2 లీటర్ బాటిల్‌లో పెట్టేసాను ఫ్లాస్క్‌లో. అయితే ఇంకా వాటర్ ఒకటి తెచ్చుకున్నాము. అయినా బయట కొన్నాంలెండి. ఆ వాటర్ ఇంటి దగ్గరే తాగేసాము. సగం అయిపోయినియి. ఇంకా హాఫ్ ఉన్నాయన్నమాట. ఇంకా ఫుడ్ అంతా ఇంకా బయటే కొనుక్కొని తినాలి. ఇంకా అట్లా అంటూనే తెల్లవారైపోయింది. చూసారా, అంతసేపు అలా కూర్చోవాల్సొచ్చిందంటే 2½ అవర్స్ అలా వెయిట్ చేసాము. ఇంకా మా మాహి తనకు కావాల్సిన చిప్స్ అవి కొనిపించుకుంటుంది. అసలు ఏం చలంటే బయట వర్షం పడుతూ ఉందేమో. ఎంత చల్లగా ఉందో, ప్లెజెంట్‌గా ఉంది వెదరు. చాలా బావుంది. కానీ కాకినాడకొచ్చామా, ఇంకా చెమటలు అంత ఉక్కబోసేస్తుంది. ఎలా అయినా ఇక్కడికి, అక్కడికి చాలా తేడానే ఉంది. కానీ అక్కడేమో పడదు. చలికాలం అనేది వింటర్ సీజన్‌లో పడదనమాట. ఏదన్నా ఇక్కడ ఏమి డ్రింకులు తాగేయి, పెరుగు తిను ఏమీ అవ్వట్లేదు. from Hatia to Purnia Port via Bokaro City. Gaya, Patna, they leave shortly from platform number. నేను రైట్ చూసి వచ్చేసినా తడిసిపోయావా? ఇలా వచ్చేసినా బాగుంటుంది. మెట్లు దిగుతుంది, లిఫ్ట్ పని చేయట్లేదు, మెట్లు దిగి వచ్చేయచ్చు. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి థర్డ్ ప్లాట్ఫామ్ మీదకు ఇంకా మా ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ వస్తేను ఇంక వచ్చేసాము. ఇంకా పెద్ద వర్షం దాంట్లోంచి ఇంకా అలా తడుచుకుంటూ వచ్చాం కదా. అదే అంటున్నారు అనమాట, లిఫ్ట్లో వచ్చినా బాగుండు, ఇంకా ఫాస్ట్గా హడావుల్లో వచ్చేసాం కదా. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా 6కి ఎక్కాము. ఇంకా పడుకుని 12:30 అట్లా లెగ్సాం అనమాట. అంత నిద్ర పట్టేసింది, ఎందుకంటే మార్నింగ్ అసలు పడుకోనే లేదు. అందుకని ఇంకా బాగా నిద్రపోయాం. ఇంకా మా పాప పడుకునే ఉంది. ఇంకా 1:00కి అలాగా ఏంటది సంబల్పూర్ అనే ఒక స్టేషన్ వచ్చిందనమాట. ఇంకా 1:00కి ఇంకా ఫుడ్ అనేది ఇంకా బయట నుంచే తీసుకొచ్చారు. ఏమన్నా దొరుకుతాయంటే ఏమి, ఇంక ఇదిగోండి, ఇదిగో వడలు, సమోసాలు, అలాగే ఆలు బోండా అంటాం కదా, అది తీసుకొచ్చారనమాట. అదిగోండి ఏదో ఒక రెడ్ చట్నీ లాగా ఇచ్చారు. ఇంక ఇవే దొరికాయి ఇంకా టైంకి. ఇంకా తీసుకొని తిన్నాం అనమాట. ఇంకా ట్రైన్‌లో ఏం తీసుకోలేదు ఫుడ్ అది. ఇంక వీటితోటే ఈరోజు ఆఫ్టర్‌నూన్ మాది అయిపోయింది. బాగానే ఉన్నాయి, వేడివేడిగా ఉన్నాయేమో. ఇంకా పడుకొని లేచాము ఆకలి మీద. అంటే మార్నింగు స్టేషన్‌లోనే కచోడీలు అవి తినేసాం కాబట్టి అంత ఆకలి అనిపించలేదులే కానీ, ఇంకా 1 అవుతుంది కాబట్టి ఇంకా ఇవి ఇంకా లేట్ చేసామనుకోండి, ఇంక ఎక్కడ ఏం దొరుకుతాయో దొరకవు అని చెప్పేసి అవి తీసుకొచ్చారు. ఇంకా తినేసాము. ఇంక మా పాప పడుకునే ఉంది. ఫస్ట్ మేము తినేసాం. తర్వాత తను లేపి తనని తినిపించామన్నమాట. ఫస్టు మా వారు ముగ్గురికి ఇంకా 3 అన్నట్టు 3 ఐటెమ్స్ తీసుకొస్తే, అంటే 3 సమోసాలు, 3 వడలు, అలాగే 3 బోండాలు తీసుకొస్తే ఏం సరిపోతాయి అని చెప్తే మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చారు. అవేమో అలాగే ఉండిపోయినాయి. ఎక్కువేం తినలేకపోయామా. ఇంక ఈవినింగ్ అలా తినేసారు. బాగానే ఉంటాయి కదా సమోసాలు అవి. వేడివేడిగా ఉన్నాయి కాబట్టి కొంతసేపు ఎక్కువసేపే ఉంటాయన్నమాట. ఇంకా అలా తిన్నాము. మా పాప ఏం పడుకునే ఉంది, అదిగోండి తనకు పైన సీట్ వచ్చింది. తనకేమో సైడ్ అప్పర్ వచ్చింది. మాకేమో ఇలాగ మిడిలు, ఈ లోయర్ వచ్చింది. ఇంకా తను ఫ్రీగా ఉంది. చక్కగా కూర్చునేది, పడుకునేది. ఇంక మేమేంటంటే ఈ తినే టైంలో లెగడము, కాసేపు తినేసి కొంతసేపు అలా 10 మినిట్స్ అలా కూర్చోవడం, ఇంకా పడుకోవడం, ఇలాగే అనమాట. వైజాగ్ వరకు బాగానే సాగింది. అంటే వైజాగ్ వరకే ట్రైను.
సడన్ ప్రయాణం కదా! ఇదైనా దొరికింది. ఈ ట్రైన్‌కైనా దొరికింది. అసలు సీట్లు ఏ ట్రైన్‌లోనూ అసలు సీజన్ కాదు. అసలు పండగ సీజన్ అయితే పోనీ ఖాళీలు లేవు అని అనుకోవచ్చు. పండగ సీజనే కాదు. మామూలుగానే కదా! అయినా సరే అసలు అవైలబుల్‌గా లేవనమాట. ఏవి సీట్లనేవి కన్ఫర్మ్ అవ్వట్లేదు. ఈ ట్రైన్‌కి మాత్రం కన్ఫర్మ్ దొరికాయి కాబట్టి కొంచెం బానే వైజాగ్ వరకు బానే వచ్చేసాము. ఇదిగోండి మా పాపని లేపి తినంటే అసలు పడుకోని లెగట్లేదు. నాకొద్దు, నాకొద్దు అని అంటుందమ్మ. లేదు మళ్ళీ ఆకలేసేస్తది కదా! తిను ఎంతో కొంత అని చెప్తే అదిగోండి అలాగా నిద్ర మొహంతో ఉంది కదా! అలా తిన్నది. ఇంకా కొంతసేపు ఉన్నాక మళ్ళీ ఫ్రీ అయిపోయింది. బటర్ మిల్క్ అవి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం అనమాట. ముందు రోజు సాయంత్రమే కొనేసుకున్నాం కదా కొన్ని. ఇప్పుడు ఇది ఏసీయే. మేమున్నది చలి ప్రదేశమే కాబట్టి తొందరగా ఏం పాడయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇదిగోండి ఫుడ్ తిన్న తర్వాత 1 అవర్‌కి ఇలాగా అంటే 2:00 అలాగే ఇదిగోండి ఇలా వస్తా ఉంటారు కదా! ట్రైన్‌లో అమ్ముకోవడానికి. మా ఎదురే ఓపెన్ చేస్తున్నాడు కానీ మేమేం చూడలేదు. మాకింక కొనే ఉద్దేశ్యం కూడా లేదు. ఇంకా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 అవర్ తర్వాత ఈ బొమ్మలు, ఈ టాయ్స్ వచ్చాయన్నమాట. సాఫ్ట్ టాయ్స్ ఏదైనా సరే రూ. 100 అని. సరే చూసాం. ఈ ట్రైన్‌లో వాళ్ళే అమ్ముతున్నారనమాట ఇవి. సేల్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళే మరి మేమేమో ఏంటి అసలు బాలేదు. మా పాపేమో కొను అది తీసుకో, ఇది తీసుకో అంటుంది. అంటే అమ్మ ఇదేమో క్వాలిటీ అంత బాలేదు. వద్దు. ఇదిగో మంకీ ఇంకా చూపిస్తున్నారనమాట. ట్రైను చాలా లేట్ నడిచింది. అంటే స్టేషన్‌లోనే ఇంక రాంచీలోనే చాలా లేట్ అయిపోయిందా 2 అవర్స్ అట్లా లేట్ అయిపోయింది కదా! అసలు ఎర్లీ మార్నింగ్ 4కి అలాగా స్టార్ట్ అయినా మనము వైజాగ్ వచ్చేటప్పటికి 7:30 అంటే ఈవినింగ్ 7:30, 8 అట్లా అవుతది. కానీ మరి చూసుకుంటేనేమో చాలా లేట్ అయిపోయి 1 అంటే 12:30కి దిగాము వైజాగ్ స్టేషన్‌లో. ఇంకా నైట్ టైమ్ ఇంకా ఫుడ్ అది ఇంకా ఇంకా ట్రైన్‌లోనే చెప్పేసామనమాట. ఇలాగ వెజ్ బిర్యానీ ఇక్కడ కూడా ఇంకంతా వెజ్జే దొరుకుతుంది శ్రావణం. వెజ్ బిర్యానీ తీసుకుంటే అదేమో ఏమో అసలు టేస్టే లేదు. ఇంకేం చేస్తాం తప్పదని ఇంకా తిన్నామనమాట. రెండే తీసుకున్నాం మంచిదయింది. మా పాప అస్సలు తినలేకపోయింది వద్దంది. బాగా కారం వేసేసారనమాట. ఇదిగోండి 12:30 కల్లా వైజాగ్ వచ్చేసాము. ఇంకా అక్కడ చూస్తే ఏ ట్రైన్‌లు లేవు. అంటే అంతా 3:00 నెక్స్ట్ 6 ఉన్నాయి కానీ దాంట్లో సీట్లవి కన్ఫర్మేషన్ లేదనమాట. ఇంకా సీట్లనేవి ఏమి దొరకట్లేదు. ఇప్పుడు ఈ జనరల్‌లో అలాగా వెళ్ళినా ఇబ్బందయిపోతాం. ఇప్పటికే లాంగ్ జర్నీలాగా అయిపోయింది. చాలా అవర్స్ ఈ ట్రైన్‌లోనే అయిపోయింది. ఇది ఏసీది కాబట్టి బానే పడుకొనొచ్చేసాం ఇప్పటి వరకు. ఇంకా చూడాలి. చూడండి ఈ స్టేషన్‌లోనే ఇంకా అంటే ఏసీ లాంజ్‌లన్నీ ఉన్నాయి కదా! అవి దాంట్లో చూస్తే అది కూడా ఫిలప్ అయిపోయి ఉన్నాయన్నమాట. వెయిట్ చేద్దాము. పోనీ 3:00 వరకు, 6:00 వరకు ఎంతవరకున్నా అక్కడ అలా వెయిట్ చేయొచ్చు కదా! వెయిటింగ్ లాంజ్‌లుంటాయి కదా! అది చూస్తే అది కూడా అది కొంచెం 12:30 అవుతుంది. ఇంక బయటకొచ్చేసామా, బయటకొచ్చిన తర్వాత బస్ స్టాండ్‌కి ఏమన్నా బస్సులున్నాయేమో 1కి అలా ఉంది అని అన్నారు కానీ లేదు బస్సు. ఎర్లీ మార్నింగ్ 3:30కి అట్లా ఉంది అని చెప్పారు. ట్రైన్ దిగిన తర్వాత ఫస్ట్ బయటకొచ్చేసాం. బయటకొచ్చేసి ఇంక బస్ స్టాండ్‌కి వెళ్దాము. 1:00కి బస్ ఉంది కదా అని చెప్పి ఆటో అది మాట్లాడితే ఇంకా ఆ టైంలో ఏం బస్ లేదంటే మళ్ళీ బ్యాక్‌కొచ్చేసి ఫస్ట్ ప్లాట్‌ఫామ్‌లో వెయిట్ చేస్తున్నాము. ఈ ఏసీ లాంజ్‌లు ఉన్నాయి కదా! వెయిటింగ్ లాంజ్ చూస్తే అది కూడా ఫుల్ అయిపోయినియి. ఇక్కడే టైం వేస్ట్ అయిపోయింది. అది గరీబ్ రథ్ అనేది ఏదో ట్రైన్ ఉందనమాట. అది అనౌన్స్‌మెంట్ జరుగుతుంది. సరే దానికేమన్నా దొరుకుతాయంటే దానికేం టికెట్స్ ఏమీ దొరకట్లేదు. సర్లే వెళ్ళి టీసీనన్నా అడుగుదామంటే ఆ టీసీ ఏమీ లేవు అని చెప్తే ఇంక మళ్ళీ ఎంత పరిగెత్తానో తెలుసా ఆ ట్రైన్ ఇంక వెళ్ళిపోతుంది బయలుదేరడానికి సిద్ధంగా ఉందంటుంది కదా! ఇంకా ఆ టైంలో ఏం పరిగెత్తామో ఎర్లీ మార్నింగు. ఇంకా అంత పరిగెత్తి ఇంకా దానికి ఏమీ లేదంటే మళ్ళీ బ్యాక్‌కొచ్చేసి కొంతసేపు చూసాం ఏం చెయ్యాలి అని. సర్లే ఇంక బస్ స్టాండ్‌కి వెళ్ళిపోదామని ఇంకా బస్ స్టాండ్‌కొచ్చేసాము. ఇంకా అక్కడ కూడా వెయిటింగే. అంటే 2:00 అలాగా బస్ స్టాండ్‌కొచ్చినా 3:30కి బస్సుందనమాట. అంటే చూడండి ఆల్మోస్ట్ 1 ½ అవర్ అలా వెయిట్ చేసాము.
నాకేమో బస్ పడదు. ఎంతసేపయినా వెయిట్ చేద్దాము ట్రైన్ కోసమంటే, అందులో సీట్లు లేనప్పుడు ఇంకేం వెయిట్ చేసినా ఏం లాభం అని చెప్పి, ఇంక ఇలా బస్‌కే వచ్చేసాము. ఇంకా ఇదిగోండి మార్నింగు ఇంకా 8:00కి కాకినాడలో సర్పవరం జంక్షన్‌లో దిగిపోయామనమాట. వెయిట్ చేస్తున్నాము. బస్ పడదు అని భయపడ్డాను గానీ, అంటే చాక్లెట్స్ అవి పెట్టుకున్నాము. అంటే అలాగా అలా అనిపించినప్పుడు ఏదన్నా అప్పుడు చాక్లెట్ నోట్లో పెట్టుకుంటే ఇంకా మనకి ఆ ఫీలింగ్ ఉండదు కదా అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్నాను గానీ, ఏమి ఇంకా పడుకుండి పోయాం కదా! మార్నింగ్ టైమ్ ఏమో ఇంకా వచ్చేటప్పటికి మెలుకువ వచ్చింది. ఇంకా హమ్మయ్య! బానే జరిగిపోయింది ప్రయాణం అనుకున్నాము. ఇంక మా మరిదొచ్చారు, తీసుకొచ్చేసారు. ఇంక మేమేమో 8:00 అలా వచ్చాము. మా లగేజ్ అంతా 11:30కి అలా వచ్చేసింది. బానే వచ్చేసాయి సేఫ్‌గానే. ఇంకా మా రూమ్‌లో పెట్టించేసాము మా లగేజ్ అంతా. చూడాలి ఏం చేయాలో. ఇంక ఇక్కడే ఉంటాననమాట నేను కాకినాడలోనే. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాను కాబట్టి, మెల్లగా ఇంకా అది ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఏవెక్కడ పెట్టాలో. ఇంకా మా వారు ఇంకా అంటే 1 వీక్ ఉంటారు. ఈ బ్రేక్ జర్నీ అయిన తర్వాత తను ఢిల్లీ వెళ్తారు. తనకి సంబంధించినవన్నీ కూడా ఈ ట్రాన్స్‌పోర్ట్‌కే వేసేసాం కదా! చూసుకోవాలి ఏది అన్నీ బానే సర్దారు. ఏవి ఎక్కడున్నాయో మరి రాశారు కానీ, చాలా ఇబ్బందయిపోయింది. సరిగ్గా వాళ్ళు మంచి స్కెచ్‌తో ఏమీ రాయలేదు. చాలా ఇబ్బంది పడ్డాం ఎందులో ఏముందని తెలుసుకోవడానికి. ఇంక ఇదిగోండి రూమ్‌లో సర్దుకున్న తర్వాత ఇలాగా ఉంది. సామాననేవి తక్కువే కదా! పెద్ద అంతేమి ఇబ్బంది అవ్వలేదు గానీ, చూడాలి ఇప్పుడు. మీకెప్పుడైనా ఇలాగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళతో అవసరం పడితే చూసుకోండి. వాళ్ళన్నీ ప్యాక్ చేసేస్తారు. ఏవి ఎక్కడున్నాయో ముందే బాగా క్లియర్‌గా మీరు రాసుకుంటే తర్వాత అంటే ఓపెన్ చేసేటప్పటికి ఇబ్బందుండదు. ఇప్పుడు నేను ఇప్పుడప్పుడే ఓపెన్ చెయ్యనులెండి. ఎందుకంటే సెట్ అవ్వాలి కదా! ఇంక ఇదిగోండి ఇంకా కాకినాడకొచ్చేసాము. ఇంతేనండి వీడియో. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. కామెంట్ కూడా చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.